వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఫర్దర్గా ఏ వీడియో చేసినా కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అయితే ఈ వీడియోలో ఏంటంటే డీపీ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేటువంటిది చూద్దామండి. మనకి డీపీ స్టేట్మెంట్ అంటే మీరు ఏదైనా స్టాక్స్ హోల్డింగ్ కోసం తీసుకున్నట్లయితే వాటి స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ అది ఎందుకు డౌన్లోడ్ చేయాలి అంటే మన F&O మీరు ఏదైనా బ్రోకరేజ్ వాడండి, అది జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ ఏదైనా సరే, మీరు ఏ బ్రోకరేజ్ వాడినా సరే, సో ఇక్కడ ఎంస్టాక్ అనే కాదండి, దేంట్లో అయినా సరే మనం F&O యాక్టివేట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఇలా ఇవ్వడం జరుగుతుందన్నమాట. F&O యాక్టివేషన్ కోసం దీంట్లో ఏదైనా ఒక PDF ఫార్మాట్ అనేటువంటిది సబ్మిట్ చేయాలని అడుగుతారు కదా. సో దాంట్లో ముఖ్యంగా ఉండేటువంటిది ఏంటంటే జనరల్గా మనం సబ్మిట్ చేసేటువంటిది బ్యాంక్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ అనేటువంటిది సబ్మిట్ చేస్తాం. సో జనరల్గా ఎనీ రీజన్స్ ఒకవేళ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు డౌన్లోడ్ చేయడం ప్రాబ్లం కానీ ఏదైనా బై ఎనీ రీజన్ మీకు ఇది పాసిబుల్ అవ్వట్లేదు అంటే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు ఈ డీపీ హోల్డింగ్స్ ద్వారా కూడా డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్ అనేటువంటిది దీన్ని తీసుకొని దీన్ని అప్లోడ్ చేయడం ద్వారా కూడా F&O యాక్టివేట్ చేసుకోవచ్చు. అది మీ వేరే ఏ బ్రోకరేజ్ అయినా సరే, ఎంస్టాక్ అనే కాదండి, ఏ బ్రోకరేజ్ అయినా సరే. ఓకే, సో వాళ్ళు కనుక ఇలా ఆప్షన్ మీకు చూపించుంటే ఓకే. సో అందుకే ఇక్కడ నేను మీకు ఎంస్టాక్లో చూపిస్తాను ఈ వీడియోలో. మీకు డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్ అనేటువంటిది డౌన్లోడ్ ఎలా చేయాలనేటువంటిది చూపిస్తాం. అది ఎందుకు డౌన్లోడ్ చేస్తాము, F&O యాక్టివేషన్ చేసేటప్పుడు మనకి ఇలా వాళ్ళు అడిగినప్పుడు మనం డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి F&O యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్కి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేటువంటిది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఎంస్టాక్లో ఎలా డౌన్లోడ్ చేయాలనేటువంటిది నేను చూపిస్తాను. ఓకే, సో సింపుల్ వీడియో. దానికోసం మీరు ముందుగా మీ ఎంస్టాక్ అకౌంట్కి లాగిన్ అవ్వండి, వెబ్ వర్షన్ అయితే, లేదంటే మీ మొబైల్ యాప్ అయితే కనుక డైరెక్ట్గా మొబైల్ యాప్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా మీరు ఆ 3 లైన్స్ పైన టచ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, రిపోర్ట్స్ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. సో ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. సో దీనిపైన ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ, సో ఇక్కడ ఒకసారి చూడండి, డీపీ స్టేట్మెంట్ అని ఇక్కడ మీకు లాస్ట్లో కనిపించడం జరుగుతుంది. ఈ డీపీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వెంటనే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు డీపీ స్టేట్మెంట్. ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసేది 27 సెప్టెంబర్. మనం ఏ రోజు ఇలా చేస్తుంటే మనం డీపీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తే ఆ రోజు డేట్ అనేటువంటిది చూపిస్తుంది అనమాట, లేటెస్ట్ది. ఓకే, సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఈమెయిల్ అండ్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డీపీ స్టేట్మెంట్, మీకు ఏదైనా హోల్డింగ్స్లో స్టాక్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేటువంటిది మీకు మీ గ్యాలరీలో డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఒకవేళ ఈమెయిల్ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి వాళ్ళు ఈ స్టేట్మెంట్ని పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 వేస్ ఉంటాయి. ఒకవేళ ఇలా కూడా మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఇన్ కేస్, ఓకే, మ్యాక్సిమం ఉండదు, ఇక డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు డౌన్లోడ్ అవుతుంది, ఈమెయిల్కైనా వస్తుంది. సో ఒకవేళ ఇలా కూడా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీ మెయిల్ నుంచి ఇలా help@mstock.com సో దీనికి మెసేజ్ పెట్టండి, ఓకేనా, మెయిల్ పెట్టండి, ఓకేనా. సో ఇన్ కేస్ మ్యాక్సిమం మీకు అక్కడ క్లిక్ చేయగానే మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది, లేదా మెయిల్కి రావడం జరుగుతుంది. సో ఒకవేళ అలా మీకు రాకపోతే కనుక మీ మెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ఏం చేస్తారంటే మెయిల్ కంపోజ్ చేయండి. అక్కడ 2 అడ్రస్ దగ్గర ఏం చేస్తారంటే help@mstock.com. ఓకే, అలా క్లిక్ చేసి మీరు అక్కడ మెసేజ్ ఏం రాస్తారు కంపోజ్లో, ఐ వాంట్ మై డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్, ఓకే, ఐ వాంట్ డీపీ స్టేట్మెంట్ అని అలా మీరు మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి మీకు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది డీపీ హోల్డింగ్ స్టేట్మెంట్ ఎంస్టాక్లో డౌన్లోడ్ చేయడం. సో మిగిలినటువంటి వాటిలో కూడా ఆ రిపోర్ట్స్లో అక్కడ ఉంటుంటుంది అన్నమాట ఆప్షన్. సో సేమ్ అన్నమాట, డీపీ హోల్డింగ్స్ మనం F&O యాక్టివేట్ చేయడానికి దీని ద్వారా కూడా మనం F&O యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. F&O యాక్టివేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.